మీ దాంట్లో ఉందా? ఉంటే చేస్తాం సార్. అందరికీ నమస్కారం. స్కూల్ అటెండెన్స్ యాప్ నందు ఎస్ఎంసి యొక్క చైర్మన్ ఆయనది రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, ఆయన డీటెయిల్స్ అన్నీ కూడా ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయగలుగుతాను సార్. దయచేసి గమనించగలరు. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేస్తాము. కింద సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది సార్. ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాము. ఆ సైన్ అప్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆయన యూజర్ ఐడి అడుగుతుంది. అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. 9908554802. ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తాం సార్. ఎప్పుడైతే ఎస్ఎంసీ చైర్మన్ ఆల్రెడీ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటామో ఆ మొబైల్ నెంబర్ అయితే తీసుకుంటుంది, వేరేదైతే తీసుకోదు సార్. నెక్స్ట్ ఎస్ లక్ష్మణ మెయిల్ ఐడి సార్. మీ మెయిల్ ఐడి ఏది ఒకవేళ వాళ్ళకుంటే ఎంటర్ చేస్తాము, లేకపోతే ఏదో ఒకటి మనం మెయిల్ ఎంటర్ చేసుకుంటాము. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సార్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం ఎంటర్ చేసుకుంటాం సార్. వాళ్ళ ఎస్ఎంసీ చైర్మన్ దగ్గర తీసుకొని మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది డీటెయిల్స్ అన్నీ కూడా సార్. నెక్స్ట్ సెలెక్ట్ ఏ క్వశ్చన్ ఫర్ సీక్రెట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఏదైతే రేపొద్దున పాస్వర్డ్ రీసెట్ చేసినప్పుడు అవసరం అవుతుంది కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ క్వశ్చన్ అనేది ఉంది. ఫేవరెట్ స్పోర్ట్ అని పెట్టుకున్నాను సార్ నేను. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్. సెండ్ ఓటీపీ. సైన్ అప్ 9908554802. ప్రొసీడ్. ఓకే సార్. ఎస్ లక్ష్మణ్ ధర్మవరం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మనము సెలెక్ట్ చేసుకుంటాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎంసీ చైర్మన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటాము. సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటాము. రేపొద్దున పాస్వర్డ్ రీసెట్ చేయాలన్నా కూడా అవసరమవుతుంది కాబట్టి న్యూ పాస్వర్డ్ MUO. సో సెండ్ ఓటీపీ. సో ఇప్పుడు ఆ ఎస్ఎంసీ చైర్మన్కి ఓటీపీ వెళ్తుంది సార్. ఓటీపీ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఓటీపీ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకు ఆ యొక్క ఎస్ఎంసీ చైర్మన్ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా లాగిన్ అవ్వాలంటే మనం పైన కనపరిచిన మొబైల్ నెంబర్ 9908554802 అనేటువంటిది, తర్వాత మనం ఏదైతే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసామో ఆ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది సార్. సో అది కూడా మీకు ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను సార్. అది చెప్పు సార్, మొబైల్ నెంబర్ పాస్వర్డ్ అవుతుంది. సో ఆఫ్టర్ లాగిన్ ఏ విధంగా ఉంటుందో మీకు చెప్తాను సార్. సో లాగిన్ అయ్యాం సార్. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది సార్. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనే ఒకటి, తర్వాత PTM అని 2 ఆప్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ మనకి స్టూడెంట్ అటెండెన్స్ డేటా ఉంది సార్. దీనిపైన సింక్రనైజ్ పైన క్లిక్ చేస్తే సింక్రనైజ్ అవుతుంది. సింక్రనైజ్ అయిన తర్వాత PTMలోకి వెళ్తాము. ఇక్కడ PTM ఇన్వైటీస్. సో ఇక్కడ మనకి వీక్షించడానికి మాత్రమే అవకాశం ఉంది సార్. ఇతరులకు ఆహ్వానము దీనిపైన క్లిక్ చేస్తే సో ఎవరినైతే మనము ఆహ్వానిస్తున్నామో వాళ్ళ పేరు, తర్వాత హోదా అంటే దాతలు, పూర్వ విద్యార్థులు, అధికారులు, ఇతరులు. సో ఇది ఎంటర్ చేస్తాము. తర్వాత హోదా ఎంటర్ చేస్తాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్, ఫోన్ నెంబర్. సో ఈ వివరాలని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే అప్పుడు ఆ యొక్క ఆహ్వానం అనేటువంటిది ఎవరైతే మనం పంపిస్తున్నామో ఆహ్వానం పూర్తి చేయగలుగుతాము. తర్వాత ఆహ్వానం ఎవరినైతే ఆహ్వానం చేస్తున్నామో ఆ వివరాలన్నీ పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేయాలి సార్. కాబట్టి దయచేసి ఈ విషయం మాత్రము గుర్తుంచుకోవాల్సింది కోరుతున్నాం సార్. ఇక్కడ తల్లిదండ్రులు ఎన్ని తరగతులు మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ వివరాలన్నీ ఇందులో కనిపిస్తాయి మనకి.
సో కాబట్టి మనకి ఇతరులకు ఆహ్వానం అనేటువంటిది మాత్రమే మనం చేయాల్సిన పని సార్. ఓకే సార్. సో తర్వాత కండక్ట్ పీటీఎం అనేటువంటిది ఉంది సార్. సో కండక్ట్ పీటీఎం అనేటువంటిది ఏ రోజైతే మనం 7వ తారీఖు పూర్తిగా అయిన తర్వాత, అంటే ఆ మెగా పీటీఎం పూర్తి అయిన తర్వాత మీ పీటీఎం కండక్ట్ చేస్తారంటే ఎస్ అని చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తారు. తర్వాత మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఇదంతా కూడా ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం యొక్క వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సార్ 7వ తారీఖున. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చింది ఏమంటే పీటీఎం ఇన్వైటీస్ అనేటువంటిది ఇతరులకు ఆహ్వానము అనేటువంటి దాంట్లో మాత్రమే మీరు ఎవరైతే ఆహ్వానిస్తున్నారో వాళ్ళ వివరాలు మాత్రమే ఎంటర్ చేస్తారు సార్. ఇది మనం చేయాల్సినటువంటిది. అలాగే ఇంకోటి ఇక్కడ ఎంటీఎం అనేటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. సో ఇక్కడ మనము ఎంటీఎం అనేటువంటిది మనం ఇన్విటేషన్ ఏదైతే ఉంటుందో లేదా ఆ మినిట్స్ ఏవైతే మనము రాసుకొని ఉన్నారో వాటికి సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయంగానే ఎంటీఎం పైన క్లిక్ చేయంగానే మనకు డ్రైవ్ అనే ఆప్షన్ వస్తుంది సార్. సో అందులోకి వెళ్ళి ఏదైతే మన పీడిఎఫ్ ఫైల్ ఉంటుందో ఆ పీడిఎఫ్ ఫైల్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సార్. సో ఇది చూడండి సార్, మనకు ఓపెన్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ చూడండి, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆత్మీయ నమస్కారాలు. మన పాఠశాలలో జరుగు తల్లిదండ్రుల సమావేశానికి మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణంలో ఆనందముగా గడుపుతూ వారి విద్యా వికాసం వివిధ అంశాలలో వారి అభివృద్ధిని ఉపాధ్యాయులతో చర్చించడానికి ఇది సదవకాశం కావున డిసెంబర్ 7వ తేదీన ఉదయం 9 గంటలకు తప్పక సమావేశంకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది ఆహ్వాన పత్రిక. మనము సదరు యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి పంపించగలుగుతాము. వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళని షేర్ చేయొచ్చు సార్. ఈ యొక్క 3 డాట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ సెండ్ ఫైల్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్ ద్వారా మనం పంపించడానికి ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో ఆ యొక్క పర్సన్ యొక్క పేరు దానిపైన క్లిక్ చేసి సెండ్ చేయొచ్చు. సో ఇది మనకున్నటువంటి ఆప్షన్ సార్. ఆ తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ కావాలి సార్. పూర్తిగా ఇతరుల ఈ ఆహ్వానం పత్రిక పంపించిన తర్వాతనే మనకు ఈ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అవుతుంది సార్. సో ఇది ప్రాసెస్. తర్వాత ఈ కండక్ట్ పీటీఎం అనేటువంటిది కూడా చేయాల్సి ఉంటుంది. ఇది 7వ తారీఖున. సో ఇది మనం చేయాల్సినటువంటి వర్క్ సార్. ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ద్వారా మనము వాళ్ళకి ఇన్విటేషన్ చేయాల్సినటువంటివి. అలాగే మనకు ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. గైడ్లైన్స్ అన్నీ కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిసోర్సెస్ పైన క్లిక్ చేయగానే డౌన్లోడ్ అండ్ డ్రైవ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి సార్, ఇన్విటేషన్ సంబంధించి తర్వాత గైడ్లైన్స్ కార్యక్రమాలలో ఏమేమి చేయాలా అనేటువంటి వివరాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది. సో ఈ వివరాలన్నీ కూడా మీరు చూసుకొని ఈ మెగా పీటీఎంని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.